అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అగ్ని పరీక్ష పార్ట్ 7. పూజ మనసులో ఏముందో కనుక్కోమని మెహతా తన కూతురు తన్మయ్యతో చెప్తుంది. స్కూల్లో మధ్యాహ్న భోజన సమయంలో పూజ, మీ మమ్మీ మా మమ్మీ నీ గురించే మాట్లాడుకుంటున్నారు అంది తన్మయ్య. అవునా, నా గురించి మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగింది పూజ. నువ్వు మీ డాడీని ఇష్టపడటం లేదంట కదా అని ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే తన్మయ్య, ఆయన మా డాడీ కాదు అంటుంది గట్టిగా పూజ. తన్మయ్య వాళ్ళమ్మ చెప్పిన విధంగానే ఆశ్చర్యపోతున్నట్లు నటిస్తూ, మీ డాడీ కాదా, నిజమా అని అడుగుతుంది తన్మయ్య. ఆ మాటలకి పూజ, మా డాడీ ఇంకొకరున్నారు, ఈ డాడీ కొత్త డాడీ అంది పూజ. అదేంటి అని ప్రశ్నించింది తన్మయ్య. అదే కదా నా పాయింట్. మా డాడీ ఉండగా మమ్మీ ఇంకో డాడీని ఎందుకు తీసుకురావాలి అని కోపంగా మాట్లాడుతుంది పూజ. మీ అసలు తండ్రి మంచివారు కాదట. మీ మమ్మీని ఎప్పుడూ కొడుతూ తిడుతూ అస్తమాను దెబ్బలాడుతూ ఉండేవాడట. అందుకే మీ మమ్మీ ఇంట్లో నుంచి వచ్చి ఈ కొత్త డాడీని పెళ్లి చేసుకుంది అని మా అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను అని అంటుంది తన్మయ్య. ఏం కాదు, మా డాడీ చాలా మంచోడు. నాకు ఎన్నో బొమ్మలు డ్రెస్సులు కొనిచ్చాడు. అలా చెడ్డవాడైతే నాకు అవన్నీ కొనివ్వడు కదా. నిజంగా చాలా మంచివాడు మా డాడీ. మా అమ్మే అన్నీ అబద్ధాలు చెప్తుంది అని కసిగా అంటుంది పూజ. అబద్ధాలు ఎందుకు చెప్తుంది? నిజంగానే మీ అమ్మని ఇబ్బంది పెట్టాడేమో మీ డాడీ అంటుంది తన్మయ్య. అదేమీ లేదు. అందరూ అమ్మా నాన్నలు ఇంట్లో దెబ్బలాడుకుంటూనే ఉంటారు. అంత మాత్రాన కొత్త డాడీని తెచ్చుకుంటారా ఏంటి? మా అమ్మ చెప్పేవన్నీ అబద్ధాలు తన్మయ్య అని పూజ అమాయకంగా మొహం పెట్టి చెప్పేసరికి తన్మయ్యకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది. తన్మయ్య మౌనంగా ఉండేసరికి తన్మయ్య పక్కకు జరిగి, పూజ, నీకొక విషయం తెలుసా? కావాలనే రాజేష్ అంకుల్ని మా అమ్మ ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలంటే మా డాడీ అడ్డుగా ఉన్నాడని చెప్పి, మా డాడీ చెడ్డవాడని అందరికీ చెప్పి తర్వాత రాజేష్ అంకుల్ని పెళ్లి చేసుకుంది. మా మమ్మీ చాలా చెడ్డది అని అంటుంది పూజ. ఆ మాటలకి తన్మయ్య, లేదు పూజ, రాజేష్ అంకుల్ని నేను చాలాసార్లు మాట్లాడాను కదా. రాజేష్ అంకుల్ చాలా మంచివాడు. నువ్వేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు ఉన్నావు. ఒక్కసారి మనస్ఫూర్తిగా రాజేష్ అంకుల్తో మాట్లాడొచ్చు కదా అని తన్మయ్య అడిగేసరికి, లేదు, నాకు మా సొంత డాడీ అంటేనే ఇష్టం. ఈయన నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఆ మాటలకి తన్మయ్య, సరే, ఈ డాడీ మీ డాడీ కాదు, మాట్లాడటం లేదు, ఒప్పుకుంటాను. కానీ అర్చన ఆంటీ మీ సొంత మమ్మీయే కదా. మీ మమ్మీతో ఎందుకు మాట్లాడటం లేదు? మీ మమ్మీని కూడా కోపంగా చూస్తున్నావంట కదా అని అడిగింది తన్మయ్య. ఆ మాటలకి పూజ, అదే నాకు అర్థం కావట్లేదు. మా మమ్మీ వచ్చి ఆ రాజేష్ అంకుల్ పక్కన కూర్చోవటం, ఆయనతో ప్రేమగా మాట్లాడటము, ఆయన మంచం మీదే పండుకోవటం నాకెందుకో నచ్చటం లేదు. మా మమ్మీ మా డాడీతో ఉండాలి కానీ ఎవరో పరాయి వ్యక్తితో ఉండటం ఏంటి? వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది అని చెప్తుంది పూజ. అదేంటి పూజ అలా మాట్లాడతావు? మా డాడీ మమ్మీ కూడా ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, ఒకే మంచం మీద పండుకుంటారు. అంత మాత్రాన మేమిష్టపడమా ఏంటి అని తన్మయ్య అడిగేసరికి, మీ డాడీ అంటే అసలు డాడీ కాబట్టి అవన్నీ చేయించు. కానీ ఈ అంకుల్ ఎవరు? ఈ అంకుల్ ఎవరో పరాయి వ్యక్తి. అలాంటి వ్యక్తితో మా మమ్మీ అలా ఉండటమేంటి? నాకస్సలు నచ్చటం లేదు అంది పూజ. నాకసలు మా మమ్మీ రాజేష్ అంకుల్ పక్క పక్కన అలా ఉంటుంటే కోపం వచ్చేస్తుంది. ఇక్కడ అస్సలు ఉండబుద్ధి కావటం లేదు. మా తాత దగ్గరికి వెళ్ళిపోతానంటే మమ్మీ పంపటం లేదు అని సమాధానమిస్తుంది పూజ. మొన్న ఒకరోజు మా మమ్మీ నన్ను కొట్టింది తెలుసా అని అంటుంది పూజ. అవునా, ఎందుకు కొట్టింది అని తన్మయ్య అడిగేసరికి, ఏం చెప్పను, నేను హోంవర్క్ రాసుకుంటుంటే
తమ్ముడు అభిషేక్‌ని ఒళ్ళో కూర్చోబెట్టి కాసేపు చూసుకోమంది. వాడిని చూస్తుంటే నాకు వాణ్ణి కూడా ఎత్తుకోబుద్ధి కాదు. అంతనే నా ఒళ్ళో నుంచి తీసి పక్కన పెట్టాను. వాడు డబీమని కింద పడి తల నేలకు పొడుచుకొని ఒక చిన్న దెబ్బ తగిలింది. అంతే. అభిషేక్‌ని అలా పడేసి దెబ్బ తగిలిస్తావా అని లాగిపెట్టి నన్ను కొట్టింది. ఎవడి కోసమో నన్ను కొట్టింది మా అమ్మ. ఆ రాజేష్ అంకుల్, ఆ అభిషేక్ ఎవరు? వాళ్ళెవరో పరాయి వ్యక్తులు. వాళ్ళ కోసం నన్ను కొట్టటమేంటి? అని ఏడుస్తూ మాట్లాడింది పూజ. పూజ, ఎందుకలా మాట్లాడతావు? మీ అమ్మకు పుట్టాడు కాబట్టి ఆ బాబు నీ తమ్ముడు కదా! నీ తమ్ముడిని కాసేపు చూసుకోవటంలో తప్పేముంది? అయినా అభిషేక్ ఎంత ముద్దుగా ఉంటాడు. వాడితో కాసేపు ఆడుకోవాలనిపిస్తుంటుంది నాకు కూడా, నీకు తెలుసా? అని తన్మయ్య అనేసరికి, ఏమో తన్మయ్య, వాడిని చూస్తుంటే నాకు కోపం వస్తుంది. వాడు అక్క అని పిలవపోయినా నాకు చిరాగ్గా ఉంటుంది అని అంది పూజ. పూజ ఏడుస్తూ మాట్లాడటంతో తన్మయ్యకి ఇంకా దాని గురించి మాట్లాడకూడదు అనిపించింది. సర్లే, ఇంట్లో పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకు కానీ, పద క్లాస్‌కి వెళ్దామని చెప్పి పూజని తీసుకుని క్లాస్ రూమ్‌లోకి నడుస్తుంది తన్మయ్య. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తన్మయ్య పూజతో మాట్లాడిన మాటలు, తనిచ్చిన సమాధానాలు అన్నీ గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కటి వివరంగా తన తల్లితో చెప్తుంది తన్మయ్య. అవన్నీ విన్న తర్వాత ఆశ్చర్యపోతుంది మెహతా. మెహతా వెంటనే అర్చనకి ఫోన్ చేసి జరిగిన విషయాలు మొత్తం చెప్తుంది. మెహతా చెప్పిన మాటలు విన్న అర్చన చాలా బాధపడిపోతుంది. ఏంటి, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందా? పరాయి వ్యక్తితో నేనలా ఉంటే తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు. ఇతను నన్నుకు తాళి కట్టిన భర్త. భర్తతో అలా ఉండటం తప్పు కాదు కదా అని మెహతాతో అంటే, కానీ పూజకి అది తప్పులాగా ఉంది అర్చన. నువ్వే తన మనసు అర్థం చేసుకొని చిన్నగా మెలగాలి అని అంటుంది. సరే అని ఫోన్ పెట్టేస్తుంది అర్చన. అర్చన రాజేష్‌కి కూడా ఇవన్నీ చెప్తుంది. విన్న తర్వాత రాజేష్, మనం చాలా తప్పు చేశామేమో. పూజని మొదట్లోనే ఇక్కడికి తీసుకువచ్చి చూసుకొని ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. అభిషేక్‌ని ఎప్పుడైనా తీసుకొని నేను ముద్దు పెట్టుకుంటుంటే పూజ నన్ను విచిత్రంగా చూస్తుంది. తను కోపము కళ్ళల్లో బాగా కనపడుతుంది. అభిషేక్‌ని పూజ ముందు ఎత్తుకోవాలన్నా నాకు ఏదోలా ఉంది. తండ్రి ప్రేమను పూజకు కూడా అందిద్దామంటే పూజ తనని దగ్గరకు కూడా రానివ్వట్లేదు. ఏం చెయ్యను? నాకు ఈ ఇంట్లో ఇలాగే ఉంటే పిచ్చి పట్టేలా ఉంది అని బాధపడుతూ రాజేష్ అంటాడు. ఆ మాటలకి అర్చనకి కూడా ఏడుపొస్తుంది. ఏం చెయ్యమంటానండి? పూజని ఎన్ని విధాలుగా ప్రవర్తించినా తట్టుకొని వస్తున్నాను. రోజు రోజుకి తన ప్రవర్తన మొండిదానిలా తయారవుతుంది. నిన్న అభిషేక్‌ని కూడా కింద పడేసింది. ఆ విషయం మీకు చెప్తే బాధపడతారని నేను చెప్పలేదు అని అర్చన అంటుంది. ఎక్కడైనా పిల్లలని సవతి తల్లి గాని, సవతి తండ్రి గాని ఇబ్బంది పెట్టినట్లు చూశాం. కానీ మన ఇంట్లో మీరు అంత ప్రేమగా చూసుకుంటున్నా పూజ మాత్రం ఇబ్బంది పడుతుంది. మన ఇంట్లోనే ఇది వ్యతిరేకంగా జరుగుతుందని అర్చన ఏడుస్తుండేసరికి, ఇక రాజేష్, నువ్వు అవేమీ పట్టించుకోమాకు. పూజ చిన్న పిల్ల కదా, మారుతుందిలే అని ధైర్యం చెప్తూ మనసులో మాత్రం ఇదెప్పుడు తీరుతుందా? ఈ కష్టాలన్నీ గట్టెక్కి అందరం కలిసిమెలిసి ఎప్పుడు ఉంటామా అని బాధపడతాడు రాజేష్. ఇంకా ఆ రోజు నుండి పూజ ఎదురుగా ఉన్నప్పుడు రాజేష్‌కి దూరంగా ఉండటము, రాజేష్‌తో మాట్లాడటము అవేమీ చేయకుండా బిహేవ్ చేస్తూ ఉంటుంది అర్చన. అయినా పూజ మాత్రం మారనే మారదు. అదే మొండితనం, అదే వైఖరి. నన్ను ఇక్కడి నుండి పంపించండి, నేను వెళ్ళిపోతాను అంటం తప్పించి ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడటం లేదు. పూజ ప్రవర్తన మారలేదని అర్చన బాధపడుతుండేసరికి మెహతా ఒకరోజు ఇంటికి వచ్చిన పూజకి స్నాక్స్ అవి ప్రిపేర్ చేసి పక్కన కూర్చోబెట్టుకుంటుంది. పూజ, కొంతసేపు నేను చెప్పేది వింటావా తల్లి అని తల నిమురుతూ ప్రేమగా మెహతా అడిగేసరికి, చెప్పండి ఆంటీ, వింటాను అంటుంది పూజ. పూజ, నువ్వు చిన్నపిల్లవని మీ మమ్మీ అన్ని సంగతులు చెప్పలేదు. భార్యాభర్తల మధ్య చాలా సంగతులు జరుగుతాయి. అన్నిటినీ వివరంగా చెప్పడానికి ఉండదు.
అందులో నీకు పట్టుమని 7 సంవత్సరాలు కూడా లేవు. నీకు ఆ విషయాలు ఎలా చెప్పగలదు చెప్పు? అంతేకాదు మీ మమ్మీ చాలా అందంగా ఉంటుందని మీ డాడీకి కుళ్ళు అని చిన్నగా జరిగిన విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది మెహతా. మా మమ్మీ చాలా అందంగా ఉంటుందనే మా డాడీని కేర్ చేసేది కాదట. మా మమ్మీకి గర్వం ఎక్కువట అంది పూజ. ఆ మాటలకి ఎవరు చెప్పారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది మెహతా. మా డాడీ చెప్పారు. మా మమ్మీకి తను అందంగా ఉందని, డాడీ అంతగా అందంగా లేరని, కావాలనే మా డాడీని ఇష్టపడటం లేదట అని చెప్పింది పూజ. అవునా? ఇంకా ఏం చెప్పారు మీ డాడీ అని అడిగింది మెహతా. మా మమ్మీ డాడీ ఏం చెప్పినా వినేది కాదట. అన్నిటికీ దెబ్బలాడేదట. పార్టీలకు వెళ్తే మా డాడీని పక్కన పెట్టి డాడీ ఫ్రెండ్స్‌తో చనువుగా మాట్లాడుతూ డ్రింక్ చేసేదట. ఇంటికొచ్చాక డాడీ తిడితే నా ఇష్టం నేనొచ్చినట్లు చేసుకుంటాను. లేదంటే నువ్వు నన్ను కొడుతున్నావని మీ ఆఫీస్‌లో చెప్తాను అని బెదిరించేవాడట. పాపం మా డాడీ మాత్రం ఏం చేయగలడు? పక్కింట్లో ఉండే రాజేష్ అంకుల్‌ని ప్రతిరోజు గమనించి మా నాడి ఆఫీస్‌కి వెళ్ళినమ్మటే ఆ అంకుల్‌తో ప్రేమలో పడిందంట. అందుకనే మా డాడీని చెడ్డవాడిని చేసి రాజేష్ అంకుల్‌ని పెళ్లి చేసుకుందని మొత్తం జరిగిన విషయమంతా మా డాడీ చెప్పాడు అంది పూజ. ఆ మాటలు విన్న మెహతా నిర్ఘాంతపోయింది. దేవుడా! ఈ పిల్ల మనసులో వాళ్ళ నాన్న ఎంత విషం నింపాడు. ఇదంతా తెలియక అర్చన, రాజేష్ వీళ్ళ కోసం కలవరపడుతున్నాడు. ఇప్పుడు ఈ పిల్ల అసలు మారిద్దంటావా అని మనసులో అనుకుంటుంది మెహతా. పూజ, మీ డాడీ చెప్పినవన్నీ నిజాలనుకుంటున్నావా? నెమ్మదిగా అడిగింది మెహతా. డాడీ అబద్ధం ఎందుకు చెప్తాడు? డాడీ చాలా మంచివాడు అని గట్టిగా చెప్తుంది పూజ. అది కాదురా, మీ డాడీ చెప్పినవన్నీ అబద్ధాలు. మీ మమ్మీ చాలా మంచిది అని మెహతా సర్ది చెప్పబోతుండగా, ఆంటీ మీరు మా మమ్మీ వైపే మాట్లాడతారు. ఎందుకంటే మీరు మా మమ్మీ స్నేహితులు కదా. మీ మాటలు, మమ్మీ మాటలు ఎవరివి నమ్మము. నాకు మా డాడీ అంటేనే ఇష్టం. మా డాడీ దగ్గరికి పంపించండి అని అంటుంది పూజ. అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోతుంది. మెహతా ఇవన్నీ అర్చనాకి చెప్దామనుకుంటుంది. ఇవన్నీ తెలిసిన అర్చనాకి బాధ తప్పించి ఇక ఏమీ లేదు, చెప్పటం ఎందుకులే అని మెహతా ఇవేమీ అర్చనా దగ్గర చెప్పదు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. పూజలో మరీ మొండితనం పెరిగిపోయింది. ఇక అర్చన తన మీద కోపం తప్పించి ప్రేమ మొత్తం తగ్గిపోయింది అన్నట్లు అయిపోయింది తన పరిస్థితి. ఇక ఆ రోజు నుండి కన్న తల్లి చేయాల్సిన పనులు మాత్రమే చేస్తుంది. పాలిస్తుంది, టిఫిన్ పెడుతుంది. ఒకవేళ పాలు తాగకపోయినా ఎందుకు తాగలేదని అడగకుండా ఆ పాల గ్లాస్ తీసుకొని వంటగదిలోకి వస్తుంది. తనకి చేసి పెట్టాల్సిన పనులన్నీ చేస్తూ మౌనంగా బరాయిస్తూ ఉంటుంది అర్చన. ఒకరోజు స్కూల్లో పూజ పేరు పిలవగానే లేచి నిలబడుతుంది. మేడం, ఇంటి పేరు తప్పుగా ఉంది. మా ఇంటి పేరు అది కాదు అని అడుగుతుంది పూజ. అదేంటి, రిజిస్టర్లో మీ ఇంటి పేరు ఇలాగే ఉంది కదా అని అనటంతో పక్కనే ఉన్న తన్మయ్య పూజను కూర్చోమని సైగ చేసి, ఇది రాజేష్ అంకులోల ఇంటి పేరు అని అంటుంది తన్మయ్య. ఆ మాటలకి పూజకి చాలా కోపం వచ్చింది. విసురుగా వెంటనే స్కూల్ నుండి బయలుదేరి ఇంటికి వస్తుంది. పెద్దగా వాళ్ళ అమ్మను పిలిచి, ఎందుకు నాకు చెప్పకుండా మా ఇంటి పేరును మార్చారు? నాకు ఇంటి పేరు మార్చడం ఇష్టం లేదు అని కోపంగా కసిరింది. అదేంటే, ఇన్ని రోజులు నిన్ను బరాయిస్తున్నాం కదా అని నువ్వు ఏది పడితే అది మాట్లాడితే కుదురుతుందా? మనందరికీ రాజేష్ ఇంటి పేరే వస్తుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజేషే మీ డాడీ అని కోపంగా అంటుంది అర్చన. ఆ మాటలకి పూజ, ఆ ఇంటి పేరు నేను పెట్టుకోను. మా ఇంటి పేరు నాకు కావాలి అని నేలకేసి బ్యాగ్ విసిరి కొడుతుంది. అర్చనకి కోపం వచ్చి, నువ్వు చదువుతున్న స్కూల్ ఫీజులు, నువ్వు తింటున్న తిండి అన్నీ రాజేష్ సంపాదించిన డబ్బు వల్లే వస్తున్నాయి. కాబట్టి ఆయన ఇంటి పేరే పెడతాను. కావాలంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. మీ నాన్న ఇంటి పేరు పెట్టుకో అంది కోపంగా. ఆ మాటలకి నిజంగా నన్ను వెళ్ళిపోమ్మంటావా అంది పూజ. ఓ, తప్పకుండా వెళ్ళిపో. అదిగో ఉత్తరాలు తీసుకొని మీ డాడీకి ఉత్తరం రాయి. తిరిగి వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. నిరభ్యంతరంగా నిన్ను మీ ఇంటికి పంపిస్తాను
అంతేకాని ఇక్కడ రాజేష్ ఇంటి పేరు పెట్టుకోను, రాజేష్ డాడీ కాదని ఇంకొకసారి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని కోపంగా కసురుకుంటుంది అర్చన. ఇక పూజ తన గదిలోకి వెళ్ళి, అమ్మ నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు. నా ఇంటి పేరు కూడా మార్చేసింది నాన్న. నాకు నీ దగ్గరికి రావాలనుంది. నీ ఫోన్ నంబర్ తెలియకపోవటంతో అమ్మ ఉత్తరం రాయనుంది. ఇంటి అడ్రస్కి ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం చేరిన వెంటనే వచ్చి నన్ను తీసుకువెళ్ళి నీ దగ్గర ఉంచుకో నాన్న. నేను ఇక్కడ ఉండలేను నాన్న అని చెప్పి ఉత్తరం నీటిగా రాసి పోస్ట్ చేస్తుంది పూజ. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందంతా అర్చన రాజేష్కి చెప్తుంది. ఏంటర్చన, నువ్వు కూడా చిన్నపిల్లతో పడి అలా మాట్లాడావు. పాపం వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తే నీ పరిస్థితి ఏంటి అని అంటాడు రాజేష్. తీసుకువెళ్తే తీసుకువెళ్ళనియ్యండి. 8 నెలలైంది తను ఇక్కడికి వచ్చి. కనీసం ఒక్కసారైనా ప్రేమగా అమ్మ అంటూ దగ్గరికి వచ్చిందా? అది వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రతిరోజు మనశ్శాంతి కూడా ఉండటం లేదు. కనీసం అది వాళ్ళ నాన్న దగ్గరికైనా వెళ్ళి అక్కడన్నా సంతోషంగా ఉండనివ్వు. లేక అక్కడ వచ్చిన కొత్త మమ్మీ వాళ్ళ నాన్న కష్టాలన్నా పెడితే మన విలువ తెలిసి మన దగ్గర కుదురుగా అన్నా ఉంటుంది. ఇక నా వల్ల కాదండి ఈ పిల్లతో అని అంటుంది అర్చన. ఆ మాటలకి రాజేష్, సర్లే అయితే ఏది జరగాలనుంటే అది జరిగింది. ఉత్తరం రాసింది కదా, చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు రాజేష్. ఆ ఉత్తరం చదివిన పూజ తండ్రి పూజను తీసుకువెళ్ళడానికి ఢిల్లీ వస్తాడా? ఇప్పటికైనా పూజ మారుతుందా? లేక శాశ్వతంగా పూజ అర్చన దూరం కాబోతున్నారా? తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే. అగ్ని పరీక్ష తరువాయి భాగం పార్ట్ 8.